మా సత్తి ఇయ్యలే ముచ్చట ముంగటేసుకున్నాడు పిలుస్తానుండ్రి సత్తి తమ్మి సత్తి అబ్బా జొన్నసేను మస్తు కంకులు ఉన్నాయి చెరుకు ఆయన ఎప్పుడు వస్తుందో ఏమో అందులో తమ్మి సత్తి పనిష్ పెట్టి టీవీ చూస్తున్నావా అమితాబ్ సాబ్ క్యాదే క్యా మాలూం నై మాలూం ఏంటి తమ్మి హిందీలో ఏమో ఏమో మాట్లాడుతున్నావు ఆ టీవీ సౌండ్ పని చేయ ముందు కదా అరే వింది ఛానల్ చూసేటప్పుడు హిందీలోనే బాధాలే గాయం చదవరా నీకు అమ్మో నువ్వు హిందీ మాట్లాడక తమ్మి నా పానం అంతా ఎట్లా అవుతుంది ఏం సినిమా చూస్తున్నావు టీవీలో అమితాబ్ బచ్చన్ సార్ అంటాను ఫరుగు ఉండడా గాయం వస్తలేను అంటాను చూస్తున్నా నేను అమితాబ్ బచ్చన్ సార్ కోసం చూస్తున్నావా ఇంతకు ఏం ఛానల్ తమ్మి అది మోడీ సారు రైతులు ఎవరు అడగక ముందే కిసాన్ ఛానల్ అంటాను పెట్టలేరా కిసాన్ ఛానల్ లా అమితాబ్ సార్ ఎందుకు వస్తారు తమ్మి చేన్లు శెల్కలు చేపలు బర్లు గొడ్లేస్తాయి గాని నిన్నెవరక ఆటలు చదవ పెట్టినోరు అమితాబ్ బచ్చన్ సారు 6.5 కోట్లు తీసుకొని మళ్ళీ దానికి సిలిండర్ అయిండు ఓహో అవునా నాకు తెలియదు తమ్మి మరి 6.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్న మనిషి ఏం చేస్తున్నాడు అంటాను చూద్దామంటే టీవీలో ఒక్క ఫార్ కూడా కనవాలి లేడు ఫోదర్స్ అని చూస్తున్నా అయ్యో అంబాసిడర్లు అంటే ఊకూకే కనిపించారు తమ్మి అదే 6,000 జీతం ఇచ్చా నువ్వే నన్ను పోతుంది దాకా ఆ వార్త దాఫో ఈ వార్త దాఫో అంటాను గెలుముతావు మన మోడీ సార్ దగ్గర 6.5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నా ఆయన ఒక్కసారి అన్న కనిపించరా అందులో అమ్మా హుషార్ ఫిట్టా ఛానల్ అంబాసిడర్ అంటే ఆ ఛానల్ చూస్తే మీ నసీబ్ మంచిగా ఉంటది అని చెప్పేటోళ్ళు తమ్మి అరే అమ్మతో దాక పొద్దుగల సంధి ఒక్కసారి అదన్నా కూడా చెప్పలేరు సరే పోని పొద్దటి సంధి కిషన్ టీవీని చూస్తున్నావు కదా ఏమేమి చూసినావు నువ్వు ఏమో అక్క ఒక్కటి కూడా మన దేశం చూపిస్తలేరు అన్ని బయట దేశాలలో చూపిస్తున్నారు అన్ని అబద్ధాలే ఉన్నాయి అక్క ఏహే వేరే దేశాలు ఎట్లా చూపిస్తారు తమ్మి మన రైతుల కోసం పెట్టిన ఛానల్ అది ఇగో అక్క ఎవ్వరికి బోల్రు నిండా దుంకుతున్నట్టు మళ్ళీ ఇగో అంచు ఫాంచలు కట్టుకొని పైసలు లెక్క పెట్టుకుంటా కూటాల మీద పోయే రైతులు చూపెట్టుకుంటా మళ్ళీ ఓ కుందేలు మేత మేసుడు మళ్ళా గవ్వి గివ్వి చూపిస్తున్నారు అక్క కరెక్టే కదా చూపించేది రైతుల ఛానల్ అంటే గవ్వే కదా మరి చూపెట్టాలి అరే గట్లెట్లుంటదాకా కరెంటు పోయేది చూపిస్తలేరు మళ్ళీ ఇత్తనాల కోసానికి రైతులు కొట్లాట చూపిస్తలేరు మళ్ళీ ఎండిపోయిన మూలకాలు చూపిస్తలేరు చచ్చిపోయిన రైతులను అసలే చూపిస్తలేరు చెల్లరాళ్ళ బోల్రాళ్ళ నీళ్లు లేని ఏవి చూపిస్తలేరు అక్క నీళ్లు కరెంటు లేకున్నా పంటలు ఎట్లా వండియచ్చు అప్పులు చేయకుండా పైకం సంపాదించినట్టు పచ్చటి పంటలు వండినట్టు చూపించి రైతుల కడుపు మండే ప్రోగ్రాంలే వేస్తారు గాని తక్లీఫ్లను చూపెట్టారు తమ్మి సర్కార్ ఛానళ్ళల్లా మళ్ళీ ఎవరు అడిగినరాక ఇగో అడిగిన ఎరువులు ధరలు తక్కువ చేయమంటే చెయ్యరు మళ్ళీ పంటలకు ధరలు పెంచడమంటే పెంచరు మళ్ళీ కరెంటు ఫుల్ ఇవ్వమంటే అసలుకే ఇయ్యరు కానీ మీరు ఎవరు అడగండి ఎందుకు పెట్టాలి ఇటువంటి ఛానల్ అమితాబ్ సార్ ని అంబాసిలిండర్ చిచిచి అంబాసిడర్ చేసింది రైతుల కాడ ఏమైతే లేవో అవి ఉన్నట్టు చూపించి ఏడిపించదందుకే అక్క నాకు రాహుల్ గాంధీ సార్ తోటి ఒకసారి అపార్ట్మెంట్ రాహుల్ సార్ అపాయింట్మెంటా ఎందుకు తమ్మి గా సార్తో ఏం పని నీకు అక్క మన కిసాన్ సందర్శి యాత్ర అంతా చేస్తున్నాడు కదా అక్క దానికి నేను అంబాసిలిండర్ అనుకుంటా మళ్ళీ నాకు కూడా 1 కోటి రూపాయలు అని ఇయ్యరా ఏం వద్దులే తమ్మి V6 ఛానల్ కి కామన్ మ్యాన్ అంబాసిడర్ గా నేనే నిన్ను చేస్తున్నా అక్క నేను V6 కి అంబాసిలిండర్ అయితే అక్క నాకు కూడా అమితాబ్ బచ్చన్ లెక్క 6.5 కోట్లు చూడు ఉత్తుగా అంటే మంచిగా ఉండదు మళ్ళా నా కుత్కే వట్టి విసికినా మా ఇల్లు పొలం అన్ని అమ్మేసినా కూడా నీకు 6.5 లక్షలు కూడా రావు నేను ఇయ్యలేను తమ్మి అక్క నువ్వు ఉత్తుత కిసాన్ ఛానల్ లెక్క ఉత్తుగా అంటున్నావా ఏంటిది తమ్మి నువ్వు ఫస్ట్ ఆ టీవీ ముంగడికెళ్ళి ఇట్లా నీకు పని చెప్తుందా ఏం చూడకపోతే ఏం నేర్చుకోవాలి మరి నువ్వే టీవీలో కనిపి నువ్వే మొత్తం ఆటలు చెప్పుకో నేను ఏం చూడదు ఏం నేర్చుకోవద్దు నేను పనిచేస్తున్నా మొత్తం అమ్మో ఈ కిషన్ ఛానల్ చూసి ఎంతమంది రైతులు బాగుపడతారో తెలియదు కానీ అంబాసిడర్లు గొప్పలు చెప్పుకొని సర్కారు మాత్రం మస్తు బాగుపడతారు.